మనం ఆర్‌సీ కార్స్‌తోని ఆడేటప్పుడు వచ్చే మజా ఎంత బావుంటదో, వాటి లోపల యూజ్ చేసే బ్యాటరీస్ పేలినప్పుడు అంత దరిద్రంగా ఉంటదనమాట. సో, ఇవి ఎక్కువ ఆడేటప్పుడు ఏం పేలవు. కానీ మనం ఛార్జింగ్ చేసే టైంలో అయితే పేలే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, అట్లా పేలకుండా ఈరోజు సేఫ్ ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఒకసారి చివరి వరకు చూడండి. సో, చూసుకుంటే ఇదొక 2 ఇయర్స్ లిపో బ్యాటరీ చార్జర్. ఇది మనకి మాక్సిమం ఇట్లాంటి చార్జర్స్ 2 ఇయర్స్ బ్యాటరీ చార్జర్స్ అన్నీ కార్‌లోనే ఇంక్లూడ్ అయ్యేస్తాయి మనం కొన్నప్పుడు. అయితే అసలు ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయిద్దంటే మనం 3 ఇయర్స్ బ్యాటరీ చార్జ్ చేసినప్పుడు. అయితే ఇది చూసుకుంటే మీకు 8000 ఎంఏహెచ్ 3 ఇయర్స్ లిపో బ్యాటరీ చార్జర్ అనమాట. మనకు అప్ టు 11 వోల్ట్స్ ఉంటదనమాట ఇది. అండ్ ఇట్లాంటి పెద్ద బ్యాటరీస్‌ని చార్జ్ చేయాలనుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్ వస్తదనమాట. అయితే అవి ఎట్లా చార్జ్ చేయాలంటే దానికోసం మనకి సెపరేట్‌గా ఇలాంటి ఒక స్మార్ట్ చార్జర్ అయితే కావాల్సి ఉంటది. ఈరోజు నేను దీన్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్తా. ముందుగా దీనికి మనం మెయిన్ పవర్ సప్లై ఇచ్చేసి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇట్లా చూపిస్తది. ఇది వచ్చేసి స్మార్ట్ చార్జర్ అప్ టు 150 వాట్స్ ఛార్జింగ్ చేస్తదనమాట. అయితే దీనికి 2 సాకెట్స్ ఉంటాయి. ఒకటేమో బ్యాలెన్స్డ్ పోర్ట్స్, ఇంకొకటేమో మెయిన్ పవర్ గ్రిడ్ అనమాట. ఈ మెయిన్ పవర్ ఎట్లా కనెక్ట్ చేయాలి, బ్యాలెన్స్డ్ ఎట్లా కనెక్ట్ చేయాలని నేను చూపిస్తా. ఇవి 2 వచ్చేసి మనం మెయిన్ బ్యాటరీ పవర్‌కి వెళ్ళిపోతాయి అనమాట. పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్, నెగెటివ్. ఇంకా ఈ బ్యాలెన్స్డ్ పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ మీకు 3 ఇయర్స్ అని కనిపిస్తుంది కదా, ఇది 3 ఇయర్స్ బ్యాటరీ కదా. సో నేను 3 ఇయర్స్ దగ్గర కనెక్ట్ చేసాను అనమాట ఈ బ్యాలెన్స్డ్ పోర్ట్స్ని. సో బ్యాటరీ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇది ఒక స్మార్ట్ చార్జర్ కాబట్టి దీంట్లో మనం అన్ని చార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఒక లీపో బ్యాటరీని చార్జ్ చేస్తాం కాబట్టి మనం లీపోని సెలెక్ట్ చేద్దాం. సో లిథియం బ్యాటరీస్ అనమాట మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ వచ్చేసేయాలా. ఎంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ లీపో బ్యాలెన్స్డ్ ఛార్జ్ యూజ్ చేస్తున్నాను నేను. బ్యాలెన్స్డ్ ఛార్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని లోపల ఉన్న ఇండివిజువల్ సెల్స్ని మంచిగా ఛార్జింగ్ అయ్యేటప్పుడు మానిటర్ చేస్తాను అనమాట. అది బ్యాలెన్స్డ్ ఛార్జ్లో పెడితే. సో మనం బ్యాలెన్స్డ్ ఛార్జ్ యూజ్ చేద్దాం. అది కాకుండా మనకి ఇక్కడ వేరే మోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఛార్జ్ అని చెప్పేసి, లేకుంటే స్టోరేజ్ అనమాట, లేకుంటే డిశ్చార్జ్ చేస్తున్నావా నువ్వు అట్లా చూపిస్తాను అనమాట. సో మనం అయితే ఇప్పుడు బ్యాలెన్స్ ఛార్జ్లో ఉంచుకుందాం. అండ్ ఇక్కడ మనం ఛార్జింగ్ కరెంట్ని ఎంత సెలెక్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 8000 ఎంఏహెచ్ ఉంది కదా, 8000 ఎంఏహెచ్ని మనం ఆంప్ అవర్కి మారుద్దాం. అంటే 8000 అంటే 1000 ఈక్వల్స్ టు 1000 ఎంఏహెచ్ ఈక్వల్స్ టు 1 ఏహెచ్ అనమాట. సో ఇక్కడ 8000 ఎంఏహెచ్ ఉంది కదా, అంటే ఇక్కడ 8 ఏహెచ్ అనమాట. అంటే మనకు 8 ఆంపియర్స్ కావాలి. సో నేను ఇక్కడ దీన్ని 8 ఆంపియర్స్కి సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను 8 ఆంపియర్స్కి సెట్ చేసుకున్నాను అనమాట దీన్ని. సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నువ్వేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ కేసు ఇప్పుడు నేను 3 ఇయర్స్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ 3 ఇయర్స్లో ఉంది ఇది. అంత సెలెక్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసినాం అనుకోండి, బ్యాటరీ చెక్ చేసుకుంటుంది అనమాట. నువ్వు పెట్టిన అన్ని కరెక్టేనా అని చెప్పేసి. ఒకవేళ అది కాదు అనుకుంటే నీకు నువ్వు పెట్టిన బ్యాటరీ సూటబుల్ కాదు అని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఇట్లా కనిపించగానే నువ్వు ఎంటర్ అవుతాగానే బ్యాటరీ ఛార్జింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ కోసం మనం ఈ లీపో సేఫ్ ఛార్జింగ్ బ్యాగ్స్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇన్ కేస్ ఇదంతా చేసినాక కూడా కాలిపోయినా కూడా ఇందులో ఉంటే బ్యాటరీ మనకి ఎలాంటి మంటలు బయటికి రావడం, కాలిపోవడం అంటే చుట్టుపక్కల ఉండేవి ఇల్లు కాలిపోకుండా కాపాడుతుంది అనమాట. సో లాస్ట్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.